విధేయత యొక్క స్వభావం. ఎటువంటి విధేయతను దేవుడు మన యొద్ద నుండి కోరుతున్నాడు? విధేయత యొక్క స్వభావం గురించి 4 విషయాలు మీ గమనమునకు తేవాలని కోరుకుంటున్నాను. మొదటిగా, దేవుడు మన యొద్ద నుండి సగము లేక కొంత విధేయతను కాదు కానీ పూర్తి విధేయతనే కోరుతున్నాడు. ఈ సగం విధేయతను గురించి సౌలు జీవితం ద్వారా కొంత మనం నేర్చుకొనవచ్చు అన్నట్టులో ఏ సందేహం అక్కర్లేదు. ఆ సంఘటన మనకందరికీ తెలిసిందే. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 9-23 వచనములలో అమాలేకీయులను తుడిచివేయుటకై వారిని సంపూర్ణముగా నాశనం చేయవాలని సౌలు ఆజ్ఞాపించబడింది. కానీ 9వ వచనములో సౌలు ప్రత్యుత్తరం ఈ రీతిగా ఉంది: గొర్రెలలోనూ ఎడ్లలోనూ కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. ఈ విషయమును విచారించుటకు గాను సమూయేలు వచ్చినప్పుడు 13వ వచనంలో సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని వందనములు పలుకుచున్నాడు. పాపం ఎంత మోసకరమైంది కదా! తాను అవిధేయతలో జీవించుచు ఆ విషయంలో గుడ్డివాడై ఉన్నాడు. బుద్ధిపూర్వకంగా మనము అవిధేయతలో జీవించినప్పుడు అది మనకు ఆత్మీయ గుడ్డితనమును కలిగించును. తన్ను తాను నీతిమంతునిగా అగపరచుటకు సౌలు ప్రయత్నించినప్పటికీ తన తప్పిదమును ఒప్పుకొనుచున్నాడు. గర్వము, స్వయం తృప్తి అనునవే సౌలునకు అపాయం కలిగించాయి. ప్రవక్త అయిన సమూయేలు ప్రశ్నకు కూడా అదే మోసకరమైన జవాబును బుద్ధిపూర్వకంగా తాను చేసిన దానిని గురించి ఒప్పుకొన్నాడు. ఈ గొర్రెపిల్ల అరుపులు మన జీవితంలో కూడా కలవు. మనము స్తుతి కీర్తనలను పాడవచ్చును, అయితే జీవితంలోని ఏ భాగములలో సంగతులను సరిచేసుకొనలేదో ఆ స్థలములలో గొర్రె అరుపులు ఇంకనూ వినబడుచున్నాయి. తన అవిధేయత విషయంలో పూర్తిగా గుడ్డివాడయ్యాడు. తను తాను పరీక్షించుకొనుటకు బదులుగా నీతిమంతునిగా తీర్చుకొనగోర్చున్నాడు. ఇది సౌలు చేసిన 2వ తప్పిదం. 21వ వచనములో సౌలు ప్రజలను నిందించాడు. జనులు శపితములకు వాటిని తీసుకుని వచ్చిరి. ఇచ్చట సౌలు ఆదాము వలె ఉన్నాడు కదా! ఆదాము తన తప్పిదమును ఒప్పుకొనిను గాని నేరము హవ్వపై మోపాడు. కొంతవరకు దేవుని కూడా నిందించాడు. ఎలాగంటే, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన స్త్రీ అని చెప్పుచున్నాడు. మన జీవితములలో దేవుడు ఏదైనా పాపమును గురించి మనల్ని ఒప్పించినప్పుడు వాటిని చంపుటకై మనం సిద్ధంగా ఉన్నామా? సౌలుకును దావీదుకును గల భేదం ఇదే. దావీదు సౌలు కంటే ఘోర పాపములు చేశాడు. ఆ పాపం విషయమై దేవుడు ఆయనను సంధించినప్పుడు దావీదు తాను సమర్థించుకొనలేదు. దావీదు తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధానానికి వెళ్ళాడు. సౌలైతే తాను నీతిమంతునిగా తీర్చుకున్నాడు. 23వ వచనములో సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని అంటున్నాడు. తన తప్పులను సమర్థించుకున్నట్టుకు సౌలు ఎల్లప్పుడూ ఏదో ఒక కారణం చెప్పేవాడు. మన జీవితంలో కూడా అనేక పర్యాయములు ఇది వాస్తవమే కదా! మన తప్పులను సమర్థించుకున్నట్టుకే మనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం. మనుషునికి భయపడుట ఉరి వంటిది. జనులకు భయపడటం మాత్రమే కాక సౌలు వారి ఘనతను కూడా కోరాడు. నేను పాపం చేస్తుని ఆయనను నన్ను ఘనపరిచి అని 30వ వచనంలో చెబుతున్నాడు. సౌలు ప్రజల ఎదుట తనకు ఘనత కావాలని కోరుకున్నాడు. మనుషులకు భయపడుట, వారి ఎదుట ఘనత కోరుట దేవునికి సంపూర్ణ విధేయతను చూపకుండా మనల్ని అడ్డగిస్తాయి. ఇదే విషయమును యేసుక్రీస్తు ప్రభు యోహాను 12వ అధ్యాయం 42-43 వచనంలో చెప్తున్నాడు. అయినను అధికారులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. అట్టి ప్రజలు ఇప్పుడు కూడా ఉన్నారు. సౌలు సంపూర్ణంగా విధేయుడు కానందున ఎంత గొప్ప నష్టమునకు గురి అయిననో తన జీవితం ఎంత దుఃఖకరంగా అంతమయ్యనో కదా! తన అంతము ఎంత ఘోరమైనదో మనం లేఖనంలో చదువుతున్నాం. దేవుడు అతనితో మాట్లాడుట మానెను. సౌలు ఒక కర్ణపిశాచము గల స్త్రీ కొరకు వెదికాడు. దేవుని వలన అభిషేకించబడిన వాడైనను దుఃఖకరంగా తన జీవితం ముగించాడు. సగము లేక కొంత విధేయత మాత్రమే చూపించడం వలన అవ్వచ్చు ఫలితమిదే. దీనిలోనున్న ఆత్మీయ అంతరార్థమిదే.
అమాలేకులను సౌలు పూర్తిగా నాశనం చేయాలని దేవుడు కోరాడు. అమాలేకులు ఎవరు? నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇజ్రాయేలు జనాంగము బండలో నుండి నీరు త్రాగిన సందర్భంను జ్ఞాపకం తెచ్చుకుందాం. మోషే బండను కొట్టగా బండలో నుండి నీరు ప్రవహించింది. ఇజ్రాయేలులు ఆ నీటిని త్రాగిన వెంటనే అమాలేకులతో యుద్ధం ఆరంభమైంది. ఇది ఒక విశ్వాస జీవితంలోని యుద్ధ పోరాటంను గురించి మాట్లాడను. మనము జీవజలమును త్రాగిన వెంటనే అమాలేకుల యుద్ధమునకు వస్తారు. ఆ జీవజలము పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో నివసించుటకై వచ్చినప్పుడు ఆత్మీయ యుద్ధం ఆరంభమవుతుంది. ఇది ఆత్మకు శరీరమునకు జరిగే యుద్ధం. ఇట్టి యుద్ధములో మనం పని కలిగి ఉన్నాం. సౌలుకు చెప్పిన రీతినే ఈనాడు దేవుడు మనతో కూడా శరీర కార్యములను పూర్తిగా అంతమొందించవాలని చెబుతున్నాడు. స్పష్టముగా పాపము కనిపించకపోయినను అసంపూర్ణ విధేయత, కొద్ది విధేయత మన జీవితమునకు సరిపడదు. గలతీ 5:17 జ్ఞాపకం తెచ్చుకుందాం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా నున్నవి గనక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. 19, 20, 21 వచనాల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ పాపములలో దేనిని నిర్మూలించకపోయినను మన విధేయత కూడా అసంపూర్ణమైనదే. విగ్రహారాధన, జారత్వము, అపవిత్రత, మంత్రములు మొదలగు బహిరంగ పాపములుగా కనిపించు వాటిని మనం చంపివేసి ఉన్నాము. అయితే బహిరంగముగా కనిపించక దాగి ఉన్న ద్వేషము, అసూయ, కోపము, కొండెములు చెప్పుట మొదలగు పాపములను నాశనం చేశామా? కొద్ది కాలం మనుషులను మోసగించడం సులభమే. సంపూర్ణ విధేయతను చూపించలేకపోతే మనం నేరారోపణ కలిగినను విధేయులైన క్రైస్తవులుగా జీవించినట్లు ఇతరుల ఎదుట నటించవచ్చును. అయితే ద్వేషము, అసూయ, విరోధభావము అను వాటిని మనము సరిచేసుకొనకపోతే వాటి అరుపులే మన జీవితంలో వినిపించుచుండును. విగ్రహారాధన, కర్ణపిశాచం వంటి పాపములతోనే పరిశుద్ధాత్ముడు వీటిని సమానంగా చెప్తున్నాడు. ఇట్టి విషయములలో మన వైఖరిని చూచుకొని ఆరంభించమని నేను తలంచుతున్నాను. ఇట్టి విషయములను జయించుటకు తప్పిపోతే మనం భయంకరమైన ఫలితములను ఎదుర్కొంటాం. తర్వాత సౌలు ఏ రీతిగా ఇక రాజ్యం నేలకపోయినో అలాగే మనమును ఇట్టి పరీక్షలు నెగ్గక దేవుని ఎడల తప్పిపోయినప్పుడు మన జీవితములలో జీవమును కలిగి ఏలలేము. ఆయన మనలో ఉంచిన సమృద్ధి అయిన ఏర్పాటును బట్టి మన నుండి ఆయన కోరినది కూడా గొప్పదిగా ఉంది. మన యందున్న మహిమానిరీక్ష అయిన క్రీస్తే దేవుడు మనకు చేసిన సమృద్ధి అయిన ఏర్పాటు. దేవుడు ఎక్కడైతే విత్తడో అక్కడ ఆయన కోయుడు. ఆయన మనలో జీవిస్తున్నాడు కనుక నీ బలము చేత కాదు కానీ నా ఆత్మచేతనే అని చెప్పుచున్నాడు. అందువలననే దేవుని వాక్యము ఆత్మచేత మీరు శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని చెప్పుచున్నది. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యందరు. రోమా 8:13-14. ఎటువంటి విధేయతను మనము కలిగి ఉన్నామో మనల్ని మనం పరీక్షించి చూసుకుంటే అవసరం. దేవుని వాక్యం ఎదుట మనము వణుకువారంగా ఉన్నామా? ఆత్మ మన జీవితంలో చూపించిన విషయములలో విధేయత చూపించుటకు సిద్ధంగా ఉన్నామా?